నా పేరు శ్రీరామ్, కూచిపూడి డ్యాన్స్ అకాడమీ నుంచి వచ్చిన. ఈరోజు ఆదివారం మార్కెట్కి వచ్చినాం కూరగాయల కోసము. ఇక్కడ వస్తే మన ప్రెస్ మీడియా వాళ్ళు వీళ్ళందరూ కూడా కలిసి మన ప్రజా పరిపాలన గురించి వచ్చే ప్రభుత్వాలు ఎలా ఉంటాయని కొంచెం అందరినీ చెప్పమన్నారు. మా తెలిసిన ప్రకారం ఏ ప్రభుత్వం వచ్చినా మన ప్రజలు ఆహ్వానిస్తారు. కానీ వచ్చినాక ఆ ప్రభుత్వం ప్రజలకి ఏం చేయాలా అంటే వాళ్ళు పొత్తులు కాకుండా మనకు నిజమైన పరిపాలన, ఒక ఎడ్యుకేషన్ కానీ, ఒక ఐటీ పరంగా కానీ, ఇటువంటి వాటిల్లో ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఇప్పుడు నిరుద్యోగులు చాలామంది యువకులు కూడా బాగా మంచి ఎడ్యుకేషన్ వచ్చున్నారు. వాళ్ళకి తగుమైన ఒక అసౌకర్యాలకి చాలామంది గురవుతున్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకులు వచ్చినా కానీ కొంచెం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మన రాష్ట్రం కొంచెం ఒక దేంట్లైనా ఒక అడుగు వెనకుందనే కొంచెం మా తెలిసినందుకు చెప్పుకోవాల్సి వస్తుంది. కనుక మేము ఏ ప్రభుత్వాన్ని వచ్చిన ప్రభుత్వాన్ని బాగా మంచిగా అన్ని పరిపాలన విధానంలో బాగుండాలి, ప్రజలకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ప్రజలు ఆహ్వానిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఓటు నుంచి ఈసారి నుంచి ప్రభుత్వం అంటే ఒక మార్పు అనేది ప్రతి ఒక్కరిలోనూ ఒక మార్పు అనేది రావాలి. ఏదో గతంలో ఏదో చేస్తున్నారు, ఆ రోజుకి 5 సంవత్సరాల ముందు ఉన్నటువంటి దీని బేసిస్కి ఈ ప్రభుత్వం ఏదో కొన్ని చేస్తుండొచ్చు, ఇంకా కొన్ని అసౌకర్యాలకి ఇదే లోనై ఉంటారు. కానీ ఈసారి మళ్ళీ ఇదే ప్రభుత్వం వచ్చినా కానీ అందరినీ బేస్ చేసుకొని ఇంకొంచెం ఒక ఐటీ పరంగా మెయిన్ చెప్పడం ఏమంటే, మన తిరుపతిలో ఈ చుట్టుపక్కల ఈ యొక్క రాయలసీమ అభివృద్ధిలో బాగా మంచి ఎడ్యుకేషన్ ఉన్నారు, బాగా సాహిత్యవేత్తలు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు, నాట్య కళాకారులు ఉన్నారు. అట్లాగే అటువంటి రంగాల్లో కూడా వచ్చిన వాళ్ళని, అటువంటి రంగాల్లో కూడా ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఇతర దేశాల్లో వాళ్ళ ట్రెడిషన్ డ్యాన్స్ వల్ల కొంతమందిని ఒక ప్రభుత్వ రంగాల్లో స్టూడెంట్స్కి సీట్లు, ఒక మెడిసిన్ కానీ ఇతర వాటిలో కూడా అటువంటి వాటి కూడా ఇప్పుడు కల్పించిన ఒక ఇవి ఉన్నాయి. కానీ మన రాష్ట్రంలో అటువంటి లేవన్నమాట. కనుక వచ్చే ప్రభుత్వం వాళ్ళని వీళ్ళని కాదు, అందరూ. ఎందుకంటే ఒక నాయకుడు అనేవాడు ప్రజలకి ప్రతి ఒక్కరు ఏ నాయకుడు వచ్చినా మా నాయకుడు అని చెప్పుకుంటాం. కానీ ఎవరు మంచి చేసే వాళ్ళు ఇంకా మా మంచి నాయకుడు వాళ్ళ ఫోటో మా ఇంట్లో పెట్టుకునేలా చూసుకుంటాం. కనుక ఐటీ దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా టోటల్గా మీరు ఎంతటి వాళ్ళైనా కావచ్చు, కానీ ఐటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మన ఇప్పుడు రాయలసీమ దీనిలో ఐటీ అనేది లేదు మనకి ఇప్పుడు వరకు కూడా. ఇతర దేశాలకు వెళ్తున్నారు, ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు, ఆ పనులు చేసుకోలేక బాగా చదివేసి వాళ్ళు ఏదో అప్పులు తెలుసుకున్న స్టూడెంట్స్. కానీ ఇప్పుడు జగనన్న దివ్య ఒక అభివృద్ధి ప్రకారం పెట్టున్నారు, అవి కూడా అంతంత మాత్రమే వచ్చేస్తున్నాయి. ఏదో దాంట్లో కొంతవరకు కొంత మెరుగుపడినా కానీ ముఖ్యంగా మనకంటూ ఒక ఐటీ ఉంటే ఇక్కడ ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాల మీద వెళ్ళాల్సిన అవసరం ఉండదు మన పిల్లలకి. కనుక ఏ ప్రభుత్వం వచ్చినా మరొకసారి మేము చెప్పడం ఏమంటే, ఐటీని తీసుకొచ్చేసి బాగా చదువు అనేది ఒక చదువు అనేది ఒక ఇంట్లో ఒక దీపం వెలిగితే ఆ దీపం ద్వారా చాలామంది కూడా బాగుపడతారు. అది సార్.